సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. ఓం శ్రీ సాయిరాం. ఆత్మ విచారణ. అస్తం గతయా క్షీణయామస్యాం జ్ఞానేన రాఘవ. ఈ అవిద్య క్షయించి నాశనమొందినదెట్లుగలిగెనో, ఎట్లు వృద్ధి నొందెనో, ఎట్లు నశించెనో అని అంశమును తెలుసుకొనగలవని వశిష్ఠుల వారు రాఘవునకు తెలిపిరి. ఈ ఉపదేశమునందు ఒక రహస్యమున్నది. ఈ ప్రపంచమచ్చటి నుండి ఎటుల వచ్చినదని యుగ యుగములు విచారించినను తేలదు. ఏ విద్య వలన అది ఎచ్చట నుండి అయినను వచ్చియుండెనచో విచారణా ఫలితము ఉండును. కాని జగత్తు అట్టి విషయము కాదు. జగత్తు ఎటుల కలిగెనను ప్రశ్న రజ్జు సర్ప భ్రాంతియందలి సర్పమెట్లు ఉద్భవించినదను ప్రశ్న తుల్యము. అచటనున్నది త్రాడు, కాని అద్దాని నుండి సర్పము ఉద్భవించెను. ఈ సర్పోద్భవ కారణము చూచునట్టి వాని బుద్ధియందుగల దోషము, అనగా భ్రమ లేక అజ్ఞానము. కావున సర్ప ఆవిర్భావ కారణము అజ్ఞానము వలన పుట్టెనను జవాబు యుక్తి సిద్ధము. అటులనే తాడు స్థానముననున్నది బ్రహ్మము, పాము స్థానముననున్నది జగత్తు. అనగా బ్రహ్మమునే మనము భ్రాంతి వలన జగత్తుగా తలంచి వ్యవహరించుచున్నాము. ఇచ్చట కూడా చూచునట్టి వాని బుద్ధిదోషమనక తీరదు. అనగా ఒక వస్తువును మరొక వస్తువుగా చూచుట బుద్ధిదోషమని తేలుచున్నది. కావున ఈ జగత్తు బుద్ధిదోషము వలన ప్రభవించిన విషయమని నిశ్చయింపనగును. ఇట్టి బుద్ధిదోషము వలన భ్రాంతి వలన జనించిన విషయమన్నిటికీ సత్యము కాదు. భ్రాంతి నశించినప్పుడు తజ్జనిత విషయము కూడా నశించును, యథార్థము గోచరముగును. ఇది వేదాంత సారము. అహం అజ్ఞః, నేను అజ్ఞానిని అని ఎవరికి వారు ఒప్పుకొనక తప్పదు. అనగా శాస్త్ర సిద్ధాంతమును అనుసరించి చూడ బ్రహ్మయ్యుండినట్లు అట్లు తెలియక జీవుడనని అనుకొనుచున్న నేనే అజ్ఞానినని తెలియవచ్చినది. అయితే తన్ను తాను మరచి అన్యముగా తలంచుకొనుటయను విషయము సంభవమా అను సంకోచ నివారణార్థము అనేక విషయములు తెలుసుకుంటిమి. ఎవడు మిథ్యాదృష్టితో కూడియుండునో వాడు అజ్ఞాని అగుట సమంజసము. ఈ భ్రాంతి పురుషుని చిత్తమునాశ్రయించి ఉన్నది. దానివలన తన నిజస్వరూపమును విస్మరించి, అనగా ఆనంద స్వరూపమును మరచి జీవునిగా భ్రమించి సుఖము అన్యమున కలదని సంసారమునబడి ప్రభవించుచున్న వానిని గూర్చి ఆత్మను వెదికి తెలుసుకుని ధన్యుడవు కమ్ము అని శృతి బోధించుచున్నది. అద్వైత ప్రబోధము నిజముగా అజ్ఞానమును ఒక వస్తువు కలదని రుజువు చేసి నిరాకరించుటకు ప్రవర్తిల్లుటలేదు. నాకు సుఖము లేదు, ఇది కావలయును, దానిని నేను సాధింపవలయును, అనుభవింపవలయును అనునట్టి బుద్ధియే జీవత్వము. ఇట్టి బుద్ధినే అజ్ఞానమని అందురు. కావున జీవత్వము నశించవలనన్న ఇట్టి బుద్ధి నేను సుఖస్వరూపుడను, అప్రకాముడను అను తెలివిగా పరిణమించవలెను. పై భావమునకు అజ్ఞానమనియు, రెండవ భావమునకు జ్ఞానమనియు, అనగా జీవత్వ బుద్ధి అజ్ఞానము, సుఖస్వరూపుడనను బుద్ధి జ్ఞానము.
లేని చిక్కులు నెత్తిపై వేసుకుని గిలగిలా తన్నుకొనుచు చచ్చుచు పుట్టుచు బంధములో నుంటినని తన్నుకొనుచూ ఉన్న జీవుని అట్టి అజ్ఞానము నుండి తొలగించుటకు నీవట్లు అనుకొనుటయే అజ్ఞానము సుమా అని నిర్వచించి నిజ జ్ఞానమును కలుగజేయుటకే అద్వైత శృతులు ఉద్భవించినవి. బందీకృతులమనుకొనుచున్నప్పుడు మనమే అజ్ఞానులము. యథార్థమున మనము దేనివలన సృజింపబడలేదు, కించుజ్ఞనిగా చేయబడలేదు. ఈ జగత్తు ఒకటి కలదని ఇందుగల భోగ్య జాతములలో నేనొకడినని, నేను జనన మరణాదులు సుఖదుఃఖాదులు కలవాడినని అనుకునుటే అజ్ఞానము. ఎట్లు తలంచుకొనిన అచ్చగుదుము? ఈ విధముగానే మానవుడు తనకు తానే అజ్ఞానమును నిర్మించుకొనుచున్నాడు. ఇట్లు పొందుటకు ఆధ్యాత్మిక దృష్టి, శ్రద్ధాభక్తి, ఈశ్వరానుగ్రహములుండుటయే కారణము. ఇందు ఏది లోపించిననో పరమార్థానుభవము అసంభవము. అట్లు బాహ్యముగా విచారించగా ప్రపంచమని లేనిదానిని ప్రపంచము, కానిదానిని మనము మన అజ్ఞానము వలన ఉన్నదని అనుకొనుట వలన జనించినదియేనని తేలును. అనగా సర్వము అజ్ఞానజనితమని తేలును. కావున ఇంతటి బ్రహ్మాండము చివరకు నేననుకొనుట అనుకొనకపోవుటలో ఆధారపడి ఉన్నదనిన మాట చాలా చిత్రముగానున్నది. సృష్టి మనము కలదనుకొనుట వలన, కలిగి లేదనుకొనుట వలన నశించగలదని నిర్వచించగలిగినందున నీవు అనుకొనుట అను విషయమును లోతుగా తరచి చూడవలసియున్నది. ఇట్లు కలదనుటతో ఒక వస్తువు యొక్క ఉనికి కలిగి లేదని అనుకొనుటతో అట్టి వస్తువు పోవుట మన అనుభవములో ఎచ్చటనైనను కలదా, లేక ఊహా ప్రపంచము యొక్క విహారమా అని విచారించిన ఒక్కచోట అసత్యము రుజువగుచున్నది. త్రాటిని చీకటిలో చూచి పొరపాటున అజ్ఞానము వలన పామని అనుకొనుట తటస్థించిన ఎడల తాటి స్థానమున పాము సృజింపబడి విలసిల్లుచున్నది. కారణాంతరమున యథార్థము గోచరించినప్పుడు ఇది పాము కాదు, త్రాడు అని అనుకొనుటతో ఇదివరకు పామని అని అనుకొనుట వలన పాముగను, కాదని అనుకొనుట వలన త్రాడుగను సృజింపబడినది. ప్రత్యక్షానుభవమగు పాము మిథ్యయనియు తేలినది. కావున అనుకొనుటలో సృజింపులు వినాశములు జరగవచ్చునను సిద్ధాంతముపై ఉదాహరణ మూలమున కొంత సుబోధకము కాగలదు. కావున అనుకొనుట అనినను తలంచుట అనినను ఒక్కటే. ఇవి మనోవికార జాతములే అగుట వలన స్థూలముగ తలంపులుగా పరిగణింపవచ్చును. ఎన్ని అవాంతర భేదములున్నను సూక్ష్మముగా చూచిన అన్నియూ తలంపులే కదా. ఇట్టి తలంపులు ఎచ్చట నుండి బయలుదేరుచున్నవి? ఇట్టి తలంపులు స్వతంత్రముగా పుట్టుచున్నవా అన్న ప్రశ్నకు బుద్ధి కర్మానుసారిణి. మన కర్మల అనురాగముల చేత, కర్మ ఫలప్రేమ చేత ఆచరించిన పనులను అనుసరించి తలంపులు పుట్టును. తాను సుఖశాంతులు పొందవలనను తలంపు మొదటిది. ఇది జగత్తు సత్యమను భావము చేత, అజ్ఞానము చేత కలుగును. విజ్ఞానము లేని విద్య, వివేకము లేని విజ్ఞానము, లౌకికము లేని మనిషి, విచక్షణ లేని పని, విజ్ఞత లేని పాండిత్యము, అర్హత లేని అధికారము, సత్యము లేని వాక్కు, మాధుర్యము లేని సంగీతము, భక్తి లేని పూజ, శీలం లేని మనిషి, వినయము లేని విద్యార్థి, సభ్యులను మెప్పించని ఉపన్యాసం రాణించదు. శ్రమ తప్ప ఫలితం శూన్యం. శాస్త్రజ్ఞ జ్ఞానముతో పాటు ప్రతి ఒక్కరూ అనుభవ జ్ఞానమును కూడా సంపాదించి తీరాలి. అనుభవంలోకి రాని విద్యా విజ్ఞానాదుల వల్ల ప్రయోజనమేమియూ ఉండదు. మనలో నిలకడగా నిల్వ ఉన్న జ్ఞానం వృధా. అది వట్టి పాండిత్యంగా మాత్రమే నిలిచిపోతుంది. దానిని అనుభవంలోకి తీసుకుని రావటంలోనే ఉన్నది గొప్పతనం. ధనమును సంపాదించి దాచిపెట్టినందువల్ల ప్రయోజనం లేదు. దానిని అనుభవించినప్పుడు, లోక కళ్యాణమునకు సద్వినియోగం చేసినప్పుడే దాని సార్థకత. అట్లే వివిధ పుస్తకములలోని జ్ఞానమును సంపాదించినంత మాత్రమున ప్రయోజనము లేదు. దానిని అనుభవంలోకి తెచ్చుకొని లోక కళ్యాణమునకు వినియోగించినప్పుడే దానికి కూడా సార్థకత ఉంటుంది. అయితే ఇట్టి అనుభవమును పొందుటెట్లు? దీనిని పొందుటకు 3 దశలను దాటవలసి ఉంటుంది. మొదటిది తెలుసుకొనుట, రెండవది చూచుట, మూడవది
ప్రవేశించుట. వీటినే జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం అని అందురు. మొట్టమొదట శాస్త్రములోనున్న అమూల్యమైన విషయాలను గురించి అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకొనవలెను. తెలుసుకొనుట వలన వాటి యందు సహజముగా ఆసక్తి జనిస్తుంది. అప్పుడు వాటిని ఎట్లయినా సరే చూచి తీరాలి అనే కోరిక పుడుతుంది. దీనినే జ్ఞాతుం అని అంటారు. రెండవ దశలో అటువంటి శాస్త్రములు, విశేషములు ఎక్కడెక్కడ ఉన్నాయో పరిశీలన చేసి చూచి సేకరిస్తాము. ప్రత్యక్షంగా చూస్తాము, చదువుతాము. ఎంతో పట్టుదలతో విచారిస్తాము, అవగాహన చేసుకుంటాం, ఆనందిస్తాం. అంతటితో కొంతవరకు తృప్తి కలుగుతుంది. కొన్ని అమూల్యమైన విషయాలను తెలుసుకున్నామనే సంతృప్తి కలుగుతుంది. శాస్త్రజ్ఞానం లభిస్తుంది. ఇట్టి దశను ద్రష్టుం అంటారు. పై రెండు దశలతో సంతృప్తి చెందితే ప్రయోజనము లేదు, ఉండదు. దానిలో ప్రవేశించి లీనమై తాదాత్మ్యం పొందవలెను. దానిలో అనగా తెలుసుకున్న దానిలో, చూచిన దానిలో లీనమై అనుభవించాలి. అన్నం తిని సోమరిలా ఏ పనీ చేయకుండా ఊరకనే పడుకుంటే ఉపయోగం లేకపోగా అజీర్ణం చేస్తుంది. ప్రతిరోజు సరిపోయే ఆహారం తీసుకుని శారీరక శ్రమ చేసినప్పుడే తిన్న తిండి జీర్ణమై రక్తరూపమై మానవునికి శక్తినిచ్చును. అదేవిధంగా తెలుసుకుని చూచిన విషయాలను జీర్ణము చేసుకుని అనుభవంలోకి అనగా ఆచరణలోకి తెచ్చుకొని మానవ కళ్యాణానికి, దేశ పురోభివృద్ధికి ఉపయోగించినప్పుడే తెలుసుకుని చూసినందువల్ల ప్రయోజనము ఉంటుంది. పుస్తకములోనున్న విషయములను కంఠస్థము చేసి ఉపన్యాస ధోరణిలో చెప్పడం కొంత తేలికే. సాధారణంగా పుస్తక పఠనం ద్వారా కలిగెడు జ్ఞానం పుస్తక జ్ఞానము అందురు. ఇది సర్వసామాన్యమైనది కనుక విన్నవి, కన్నవి, తిన్నవి కొంతవరకైనా ఆచరణ రూపం చెందాలి, అనుభవంలోకి తీసుకొని రావాలి. దీనినే ప్రవేష్టుం అని అందురు. మన ప్రాచీన శాస్త్రములలో అనేక అమూల్య విషయాలున్నవి. విలువైన రత్నములు దాగి ఉన్నవి. సాంకేతిక అణుసిద్ధాంత రహస్యములు కూడా ఎన్నో ఉన్నవి. అన్వేషణ ప్రారంభించాలి. మానవ వికాసానికి ఉపయోగపడేటట్లు చేయాలి. ప్రతి విద్యార్థిలో నూతన విషయాలను కనిపెట్టాలనే తాపత్రయం, పట్టుదల తప్పనిసరిగా ఉండాలి. మహోపన్యాసములివ్వడంతో, చర్చావేదికలను అలంకరించడంతో సంతృప్తిని చెందరాదు. విచారణ జరిపి నూతన విషయాలను కనిపెట్టాలి అనే కుతూహలం ఉండాలి. అటువంటి వారు మాత్రమే విజ్ఞానమును లోకానికి అందించగలుగుతారు. పైపై జ్ఞానము వలన ప్రయోజనముండదు. అనుభవ జ్ఞానమునకు మించిన జ్ఞానము మరొకటి ఉండదు. కనుక అటువంటి అనుభవ జ్ఞానమును స్వశక్తితో, స్వప్రేరణతో, స్వయం కృషితో, పట్టుదల శ్రద్ధలతో సాధించి సాంకేతిక పురోభివృద్ధికి తోడ్పడి అధికోత్పత్తిని చేసి దేశ పురోభివృద్ధికి ఉపయోగపడాలి. అనుభవ జ్ఞానమును సంపాదించటం ఎంత అవసరమో దానిని మంచికి, దేశ కళ్యాణమునకు ఉపయోగించే వివేక జ్ఞానము కూడా అంత అవసరము. వివేకము లేని విద్య వల్ల, విచక్షణ చూపించలేని జ్ఞానము వల్ల ఉపయోగమేమాత్రమూ ఉండదు. వివేకము వేరు, విద్య వేరు. మంచికి చెడుకు మధ్య వ్యత్యాసం తెలుసుకొనుటే వివేక లక్షణము. అట్టి వ్యత్యాసము తెలుసుకొనిన పిదప దీనికి ఎంత, ఎప్పుడు, ఎటువంటి ప్రాముఖ్యమునివ్వాలో నిర్ణయించగల శక్తి సామర్థ్యములనే విచక్షణాజ్ఞానం అని అంటారు. విచక్షణాజ్ఞానం వివేక జ్ఞానములోని అంతర్భాగం. వివేకము లేని వానికి సన్మార్గం పట్టుబడదు. మనము చేయు ప్రతి పనిలోనూ వివేకాన్ని ప్రదర్శించటం విజ్ఞత లక్షణం. అణు పరిశోధనలను జరిపి ఒక్క క్షణంలో ప్రపంచాన్ని భస్మీపటలం చేయగల మారణాయుధాలను తయారు చేయవచ్చును. అదే అణుశక్తి ద్వారా కొన్ని కోట్ల కిలోవాట్ల శక్తిగల విద్యుత్ శక్తిని తయారు చేయవచ్చును. దానిని పరిశ్రమలకు, వ్యవసాయములకు అనుకూలపరిచి దేశమును సస్యశ్యామలంగా కూడా చేయవచ్చును. విద్యావంతుడు ఇటువంటి విషయములలోనే తన వివేక బుద్ధిని ప్రదర్శించాలి, విచక్షణాజ్ఞానాన్ని చూపించాలి. తాను కనిపెట్టిన గొప్ప విషయాన్ని చెడుకు, సంక్షోభానికి, సర్వనాశనానికి కాక మంచికి, మానవ కళ్యాణానికి, అధికోత్పత్తికి ఉపయోగపడే విధముగా చేయడమే వివేక జ్ఞానం అని అంటారు. ఇట్టి వివేక విచక్షణాజ్ఞానం కలవాడు ఒకవేళ ధనహీనుడైనను
అధికారం లేనివాడైనను అందరి చేతను గౌరవింపబడతాడు, పూజింపబడతాడు. వివేక విచక్షణా జ్ఞానము లేనివాడు విద్యావేత్త అయినను, మిక్కిలి ధనవంతుడైనను, ప్రముఖ శాస్త్రవేత్త అయినను ఏమాత్రమూ ప్రకాశించడు. వివేక విచక్షణా జ్ఞాన రహితుడు ధర్మమేదో అర్థమేదో కూడా కనుగొనలేడు. అందువలన ఒక శాస్త్రజ్ఞానంతోనే సంతృప్తి చెందక వివేక విచక్షణా జ్ఞానములను మరియు అనుభవ జ్ఞానమును ప్రతి విద్యార్థి సంపాదించి తీరవలెను. వివేకముతో కూడిన దూరదృష్టిని అభివృద్ధి పరచుకొనవలెను. దానిని సమాజాభివృద్ధికి వినియోగించవలెను. అనుభవ జ్ఞాన వివేక జ్ఞానములతోనే సంతృప్తి చెందరాదు. ప్రతి వానికి లౌకిక జ్ఞానము కూడా కావాలి. దీనినే ప్రపంచ జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం కేవలం పుస్తకాల ద్వారా లభ్యము కాదు. దీనిని సంపాదించుకొనవలెనన్నా లేక పొందవలెనను ఆసక్తియున్న విస్తృతంగా దేశాటనము చేయవలెను. దానికే పూర్వీకులు మహనీయుల దర్శన స్పర్శన సంభాషణలను పొందగోరి పవిత్ర తీర్థయాత్రలు, క్షేత్ర దర్శనములు చేయుచూ వచ్చిరి. అంతేకాదు, ప్రపంచములో దైవ సృష్టిలోని వింతలు, వినోదములు దర్శించి వాటి వలన అనేక విధములైన జ్ఞానమును సంపాదించుకొనివారు. ప్రకృతిలో పలు విధములైన జ్ఞానమును ప్రబోధించే అమూల్యమైన విషయాలు ఎన్నియో ఉన్నవి. ప్రతి వాటి పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకొనవలెను. చరిత్రను, నాగరికతను, సంస్కృతిని అవగాహన చేసుకుని ప్రచారములోనికి తీసుకుని రావలెను. ఈ విధమైన ప్రచారానికి పూనుకొనగోరు వ్యక్తి మొట్టమొదట ఆత్మజ్ఞాన తత్వమును అర్థము చేసుకొనవలెను. లోకములో భౌతిక జ్ఞానం, సంగీత జ్ఞానం, సాహిత్య జ్ఞానం, శిల్ప గణిత శాస్త్ర జ్ఞానము ఇత్యాది జ్ఞానములెన్నో ఉన్నవి. అన్నింటియందు ఆత్మజ్ఞానం రాజు వంటిది. అది తెలియక శాంతి లేదు. ప్రపంచ దృష్టిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించనప్పటికీ ఆత్మజ్ఞానము సంపాదించని వానికి సుఖముండదు. అన్ని విధములైన జ్ఞానములలోకెల్లా ఆత్మజ్ఞానము శ్రేష్టమైనది. ఆత్మజ్ఞానమన్నా, పరమాత్మ జ్ఞానమన్నా, ఆధ్యాత్మిక జ్ఞానమన్నా అంతా ఒక్కటే. ఆత్మను, పరమాత్మను చక్కగా తెలుసుకొనుటకు దోహదం చేసే జ్ఞానమది. దేనిని తెలుసుకొనినచో సమస్తము తెలుసుకొనబడినదగునో అట్టి పరమాత్మను ఎరిగినవాడగును. అదియే ఆత్మజ్ఞానము. అతడే ప్రపంచములో సర్వజ్ఞునిగా పేరు ప్రఖ్యాతలను పొందుతాడు. లౌకిక విద్యలు పరిపూర్ణ శాంతిని కలుగజేయజాలవు. ఆత్మజ్ఞాని ఒక్కడు మాత్రమే శోకమును దాటగలడు. కనుక ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞాన విషయమును తెలుసుకొనుటకు ప్రయత్నించవలసి ఉండును. ఆత్మజ్ఞానము చిత్తశుద్ధి వలననే కలుగును. అట్టి చిత్తశుద్ధి పవిత్ర కార్యములు, పుణ్యకార్యములు అనగా దానం, పరోపకారం, భూతదయ, దైవభక్తి, నిష్కామ బుద్ధితో ఎట్టి ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలనాచరించడం వలన జరుగుతుంది. అట్టి నిర్మల హృదయమున జ్ఞాన భాస్కరుడు ఉదయిస్తాడు. అట్టి జ్ఞానోదయము వలన నరుడు నారాయణుడవుతాడు. పరమోత్కృష్టమైన స్థాయికి చేరుకొనవలననిన మొదటిది పురుష ప్రయత్నము, రెండవది దైవ సహాయము అత్యవసరము. ఆత్మజ్ఞానమును ఎవరైనను ప్రయత్నించి సాధించవచ్చును. స్త్రీలు కాని, పురుషులు కాని, కూటి పేద కాని, ధనవంతుడు కాని ఎవరైననో సరే ఈ జ్ఞాన జ్యోతిని వెలిగించుకొనుటకు అర్హులే. జాతి, మత, కుల, వర్ణ వ్యవస్థలతో దీనికి ఎలాంటి సంబంధమూ లేదు. లౌకిక విద్యలను అభ్యసించకపోయినప్పటికీ, భౌతిక శాస్త్ర పరిజ్ఞానం లేకపోయినప్పటికీ పర్వాలేదు. ప్రాపంచికమైన చదువులు, సంధ్యలు లేవని విచారించనక్కర్లేదు. ప్రస్తుత యుగంలో అట్టి ఆత్మజ్ఞానము సంపాదించటం అంత తేలిక కాదు. అట్లని భావించి నిరాశ నిస్పృహలతో ప్రయత్నం మాత్రం విడువరాదు. ఒక్కొక్కప్పుడు పరమాత్మను తెలుసుకోవాలనే తాపత్రయంలో పడి లౌకిక విద్యలను విడనాడటం జరుగుతుంది. అది మంచిది కాదు. అటు పరమాత్మను తెలుసుకొనలేక ఇటు భౌతిక విద్యలను అభ్యసించక రెంటికి చెడిన రేవడి వలె ఉభయభ్రష్టులవుతూ ఉంటారు కొందరు. అది ఏమాత్రమూ మంచిది కాదు. భౌతిక విద్యలను కూడా ఏమాత్రమూ నిర్లక్ష్యము చేయరాదు. ఒక చెంప భౌతిక శాస్త్ర విజ్ఞానము సంపాదించుతూ ఆత్మజ్ఞాన దృష్టి కూడా కలిగి ఉండటం మంచిది. ప్రతి దినము
కొంత సమయము భగవద్ ధ్యానమునకు తప్పనిసరిగా విద్యార్థులు కేటాయించాలి. కార్యోన్ముఖులై నవభారత నిర్మాణానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలి. అధికార వ్యామోహము, పందుపక్షపాతము విడనాడాలి. అవినీతిని పారద్రోలి కష్టించి పనిచేయాలనే భావం ప్రతి విద్యార్థిలో జనించాలి. భారతదేశ భవిష్యత్తు మన మీద ఆధారపడి ఉన్నది. భారతమాత మన కోసం ఎదురుచూస్తూ ఉన్నది. తల్లిని సంతృప్తిపరచటం, సేవించటం కుమారుల కర్తవ్యం అని నిరంతరం మదిలో చింతించాలి. దేశమాత సౌభాగ్యమును విద్యార్థులు కళ్లారా చూడాలి. ఈ పవిత్ర ఆశయం కోసం మనం జీవించాలి. ఇదే మన ధర్మము. దీనినే జాతీయ శీలం అని అందురు. కనుక ప్రతి యువకుడు సచ్చీలతతో పాటు జాతీయ సచ్చీలత కూడా కలిగి ఉండాలి. శీలరాహిత్యం అత్యంత ప్రమాదకరమైనది. సచ్చీలము లేని వ్యక్తి తనను తాను ఉద్ధరించుకోలేడు. అట్టివాడు దేశానికి ఏమాత్రమూ ఉపయోగపడలేడు. తనను తాను త్యాగము చేసుకుని దేశ సౌభాగ్యము కోరువారే నిజమైన జాతీయ సచ్చీలురు. త్యాగము కూడాను ఒక విధమైన శీలమే. యువకులు అలవర్చుకొనవలసిన సద్గుణములలో ఇది కూడా ఒకటి. త్యాగమనగా దానం చేయటం, ధర్మం చేయటం అని భావిస్తూ ఉంటారు. త్యాగానికి దానానికి ఎంతో తేడా ఉంది. దానము అనగా తనకున్న సంపదలో అంతో ఇంతో ఇతరులకు ఇవ్వటం. గోదానం, భూదానం, అన్నదానం, శ్రమదానం, విద్యాదానం, జ్ఞానదానం మొదలగునవి దానం క్రిందకు వస్తాయి. దానము చేయుట వలన ఏ మానవుడు ఎప్పుడూ తన సర్వస్వాన్ని కోల్పోడు. దానము చేయలేకపోవట చేత జీవుడు దరిద్రుడై జన్మించడు. ఇంకా ఒక మెట్టు పైకిపోయి న్యాయమైన, అవసరమైనంత మాత్రమే ఉంచుకొని మిగతాదంతా దానం చేయటం మరింత ఉత్తమోత్తమ కీర్తిని సమాజంలో సంపాదించవచ్చును. ధ్యేయం దీనజనాయచ విత్తం. దీనులకు, దరిద్రులకు తనకున్న దానిలో కొంత ఇచ్చి అనగా సాయపడవలనని మన శాస్త్రములు చెప్పుచున్నవి. అటుల చేయక స్వార్థంతో కర్కశంగా, అన్యాయంగా, అక్రమంగా లక్షలు గడించి కోట్లను పెంచుకొని దురాశాపరులై పిసినిగొట్టు కారాదు. అట్టి లోబికి ఎప్పుడో ఒకప్పుడు అధోగతి దాపురిస్తుంది. అది తప్పున్నది కాదు. అన్యాయార్జిత అన్నము ప్రజల రక్తపుటన్నము కాన అట్టి అన్యాయార్జిత జీవితానికి యువకులు బానిసలు కారాదు. ఇట్టి స్వార్థపు జీవితాన్ని భగవంతుడు కూడా క్షమించడు. ఇతరులకు ఇవ్వక, తాను తినక యావత్ సంపదను కూడబెట్టి మరణించువాడు దుర్గతి పొందుతాడు. అట్టివాని సంతతి కూడా మున్ముందు అధోగతిని అనుభవించును. అట్టి డబ్బుకు నలుగురు వారసులు కలరు. మొదటివాడు ధర్మము, రెండవవాడు రాజు అనగా ప్రభుత్వము, మూడవవాడు అగ్ని, నాలుగవవాడు దొంగ. ఇందులో పెద్ద వారసుడు ధర్మము. పెద్ద వారసునికే పెద్ద వాటా రావలసి ఉండును. దీనిని గుర్తించిన వ్యక్తి కావాలి విద్యార్థి. ఈ నలుగురు వారసులపై అత్యున్నతమైన మెట్టు త్యాగం. ఇది సర్వోత్కృష్టమైన, అమిత ప్రియమైన వస్తువులను సైతం నవ్వుతూ మనసున ఎట్టి సంకోచం కూడా లేక ఇతరులకు ఇవ్వగలిగినవాడు నిజమైన త్యాగి. కర్మ ఫలమును ఈశ్వరార్పణగా వదులుటయే త్యాగం. భౌతిక శరీరమును సహితము తృణప్రాయముగా నుంచి త్యజించటానికి సిద్ధమవుతాడు త్యాగి. త్యాగమన భౌతిక ధన కనక వస్తువాహనాదులు వదులుటయే కాక మనలో జన్మ జన్మలుగా కరడుగట్టుకుని నిలిచిపోయిన దుర్గుణములు అనగా ద్వేష, అసూయ, క్రోధ, క్రూరత్వ స్వార్థములను విసర్జించవలెను. దుర్గుణ విసర్జనే నిజమైన త్యాగము. లోక కళ్యాణమునకు, సమాజాభివృద్ధికి, సర్వభూతముల సుక్షేమమునకు, తన దేహమునైనను త్యజించుటకు, మృత్యువునకు కూడా భయపడక జీవిత సర్వస్వాన్ని సమర్పించుటయే నిజమైన త్యాగం. త్యాగమునకు మించిన సుఖము మరొక్కటి లేదు. అట్టివాడే అమృతపుత్రుడు. అతడే చిరంజీవి. మన ప్రాచీన పురాణ ఇతిహాసములను పరిశీలిస్తే అట్టి త్యాగశీలురు కోకొల్లలుగా కనిపిస్తారు. శివి చక్రవర్తి, దధీచి, కర్ణుడు మొదలైన త్యాగశీలురు ఎందరో ఉన్నారు. అట్టి త్యాగశీలురు ఏ కొందరైనను నేటి విద్యార్థులలో, రాజకీయ నాయకులలో ఈనాడు లోకానికి అత్యవసరము. స్వార్థాన్ని విస్మరించి, అహంకారాన్ని అణగద్రొక్కి, పదవీ వ్యామోహములను పారద్రోలి, సంకుచిత భావాలను సమయజేసి, సమాజ క్షేమమునకు, ధర్మస్థాపనకు, న్యాయపాలనకు కంకణము కట్టుకోవాలి. దురదృష్టవశాత్తు రాను రాను శబ్దాలకు అర్థాలు మారిపోతున్నాయి. త్యాగం,
న్యాయం, ధర్మం, సేవ ఒక వ్యాపారంగా మారిపోతున్నాయి. స్వార్థం విద్యార్థులలోనూ, రాజకీయ నాయకులలోనూ, విద్యాధికారులలోనూ విలయతాండవం చేస్తున్నది. అధికార వ్యామోహం, పదవీకాంక్ష పెచ్చు పెరిగిపోయినవి. ఒకప్పుడు త్యాగభూమిగా, కర్మభూమిగా, తపోభూమిగా పేరొందిన భరతభూమి భోగభూమిగా మారిపోవుచున్నది. అందువలననే దేశమున ఇన్ని రోగములు బయలుదేరినవి. ఈ విధానం మారాలి. చరిత్ర పునరావృతం కావాలి. త్యాగశీలురు మీలో వేలకు వేలు ఆవిర్భవించాలి. ప్రతి భారతీయ యువకుడు తిరిగి త్యాగమూర్తిగా మారాలి. భోగముల కంటే త్యాగమే ఎక్కువ మధురమైనది. త్యాగమే జీవిత పరమావధి కావాలి. త్యాగాత్ శాంతిః. త్యాగము వలననే శాంతి చేకూరగలదు. మనస్సుకు శాంతి లేకపోతే దుఃఖాలు మనల్ని వదలవు, శాశ్వతంగా మనలోనే కాపురం చేస్తాయి. ఆత్మశాంతి లేనివానికి ఎంత సంపద ఉన్ననో ప్రయోజనం శూన్యమే. కర్మ ఫలమును నిష్కామ బుద్ధితో త్యజించటమే త్యాగము. అట్టి త్యాగమే చిత్తశుద్ధి. చిత్తశుద్ధియే శాంతిని చేకూర్చును. అందువలననే త్యాగేనైక అమృతత్వమానసుః అని ఉపనిషత్తులు ఎలుగెత్తి చాటినవి. త్యాగమే శిష్టుల ప్రధాన లక్షణము. కనుక ప్రతి విద్యార్థి తన జీవితాన్ని త్యాగమయ జీవితంగా మార్చుకోవాలి. భోగమనే రోగానికి గురి కారాదు. దురదృష్టవశాత్తు ఈనాడు విద్య ఉద్యోగమునకు గాని జ్ఞానాభివృద్ధికి కాదన్న వాదము స్వేచ్ఛగా సంచరించుచున్నది. ఇది చాలా విచారకరం. జ్ఞానమనగా ప్రకాశం, కాంతి, వెలుగు అని అర్థం. దానిని సంపాదించినదే విద్య. అట్టి జ్ఞానమే మానవునకు నిజమైన శక్తి. ఒక్కొక్క వస్తువు యొక్క పూర్వాపరములను తెలుసుకొనుటయే జ్ఞానము. వ్యక్తి సంబంధమును గుర్తించుటయే జ్ఞానము. అసలు మనిషిలో క్రాంతి, ప్రకాశం, వెలుగు ఎలా వస్తుంది? వేదాంగములు, ఉపనిషత్తులు, ఖురాన్, బైబుల్, గ్రంథరాజ ఇత్యాది ఉద్గ్రంథములు, మహనీయుల చరిత్రలు, భౌతిక విజ్ఞాన సాంకేతిక శాస్త్రములు, మానసిక శాస్త్రములు మొదలగు ఎన్నియో ముఖ్యమైన గ్రంథములు వినుట వలన, పఠించుట వలన ఈ జ్ఞానం మనిషిలో కలుగుతుంది. వివేకముతో విచక్షణాయుతంగా ఆలోచించే శక్తి కొంతవరకు ఉద్భవించును. కేవలం శాస్త్ర జ్ఞానమునే ఆధారం చేసుకోరాదు. అనుభవ జ్ఞానమును మూలాధారం చేసుకోవాలి. విద్యా విధానపు రూపురేఖలు మారాలి. స్టాక్ హోమ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేయుచుండిన ప్రొఫెసర్ గున్నార్ మిర్థాల్ ఒక పర్యాయము అనగా 1972లో ఢిల్లీ వచ్చినప్పుడు చెప్పినది ఒక తూరి భారతీయ విద్యార్థులు సింహావలోకనం చేయవలెను. భారతదేశ విద్యా విధానము అభివృద్ధికి వ్యతిరేకమైనది. నీవు నీ చేతులు మట్టి చేసుకోవద్దు అనే మనస్తత్వాన్ని అది పెంచుచున్నది అని అన్నారు. అనగా ఈనాడు విద్యార్థులు శ్రమలేక, చెమటార్చక, ధరించిన ఇస్త్రీ వస్త్రం మడతలు కదలక, కరెంటు పంకాల క్రింద కాళ్లు చాపుకొని లేదా ఎయిర్ కండిషన్ లో పండుకొని పనులు చేయాలని ఆశిస్తున్నారు. ఇది విద్య యొక్క విధేయత కాదు. వినయము అంతకంటే కాదు. విద్యార్థులు శ్రమించాలి. తాము నేర్చిన పవిత్ర భావాలను, విషయాలను సమాజానికి చాటాలి. సేవలు చేయాలి. పల్లెలలో పులి పిల్లల వలె దుమికి అన్ని విధములైన మాలిన్యములను పరిశుద్ధము గావించాలి. నిరక్షరాస్యులైన పల్లె జనులకు జ్ఞానబోధ చేయాలి. వారితో పాటు శ్రమించి పనిచేసి వారిని ముందుకు తీసుకురావాలి.